నా లవ్వుకి నా బాబు కూడా హెల్ప్ చేయలేదురా. కానీ ఎగ్జామినేషన్ హాల్లో బిట్ అందించినోళ్ళ పిలవగానే వచ్చి హెల్ప్ చేశారు. ఉప్మా లవ్ యూరా. ట్రాన్స్పోర్ట్ వాళ్ళు వచ్చారు చూడు. వీడి స్వాతి కోసం చూసిన పెళ్లి కొడుకు కదా, వీడికి దీనికి లింక్ ఏంటి? ముందుకు నుంచి ఎలాగైనా బయటపడాలి. తర్వాత ఆడతాయిలతో 2020. ఓసి సూర్పనక ఎంత స్కెచ్ చేసేవే. అయినా నీ భ్రమగని బీరుగా నాకు బ్రదర్ లాంటి లోపలికి వెళ్తే బయటికి రావడం తెలీదా ఏంటి? ఇప్పుడు నా ప్లేస్లో ఒకటి పంపుతానే, ఆడాడతాడాట. ఇప్పుడు బేసిక్ నువ్వు ఆది కేసులు ఇంటికి వెళ్ళాలి అంతేగా. నీకోసం స్పెషల్గా రిజర్వ్ చేసి పెట్టిన అక్మార్ బీరువా. సంజు, ఎవరైనా బస్ కో ట్రైన్ కో రిజర్వేషన్ చేస్తారో, నువ్వేంట్రా నాకు బీరువా రిజర్వేషన్ చేసావు? ఉప్మా నీ కంఫర్ట్ కావాలా సేఫ్టీ కావాలా? స్వాతి కావాలి. ఉప్మా లోపలికి చెప్తా. గుడ్ బాయ్. ఒరే సంజు, ఇందులో గాలాడుద్దా? ఏంటి ఉప్మా నువ్వు సప్పు సప్పు ప్రశ్నలు అడుగుతున్నావు? బీరువాలు ఎట్టన గాలాడిద్దా? దీన్నేనా నువ్వు లవ్ చేసింది? షీఈ్ మై డార్లింగ్. నిన్నెలా లవ్ చేసింది రైతి? నీకెందుకు చెప్పాలరా? సుకుమార్కి చెప్తే 200% లవ్ అని ఇంకో సినిమా తీస్తాడు. కరుణాకర్కి చెప్తే తొలి ప్రేమ సీక్వెల్ తీస్తాడు. నీకు చెప్తే నువ్వేం తీస్తావు? ఏం తీస్తావు చెప్పు. గన్ తీసారేంటి సార్? నువ్వు చెప్పకపోతే డాక్టర్ని హెడ్ నుంచి బుల్లెట్లు తీస్తాడు రే. సార్, నా ప్యూర్ లవ్ స్టోరీ తెలుసుకోవాలని మీరు ఇంత ఆతృతగా ఉన్నారని తెలుసు సార్. చెప్తానైతే మీకు. అప్పుడు నా వయసు 6 నెలలు. నా అన్నప్రాసన రోజు నాకు బాగా గుర్తుంది. అన్నప్రాసన రోజు ఎవరైనా పెన్నులు గన్నులు పట్టుకుంటారు, కానీ నేను మాత్రం దేకుంటూ వెళ్ళి మా అంకుల్ గిటార్ పట్టుకున్నా. కట్ చేస్తే అప్పుడు నా వయసు 20 సంవత్సరాలు. మై ఫస్ట్ మ్యూజికల్ డెబ్యూ నైట్ షో. స్వింగ్ ఇన్ ద రైన్, రైన్ ఇన్ ద స్వింగ్. ఈ పాట పాడుతుంటే ప్రేక్షకుల్లో తెలియని గగ్గోలు, అరుపులు, గోలలు. ఒక్కసారిగా ప్రేక్షకులందరూ నా పైన మూకుమ్మడి దాడి చేశారు. ఇంతలో ఒక అందమైన అమ్మాయి నా దగ్గరకు వచ్చి నా కారుతున్న రక్తానికి బ్యాండేడ్ వేసింది సార్. ఇంతమంది కొడుతున్నా ఆ అమ్మాయి క్షమించి నన్ను వదిలేసిందంటే నా పైన ఎంత ప్రేమ ఉన్నట్లు. అంతే, ఆ క్షణమే నా గిటార్ని వదిలేసి ఆ పియానో వెనకబడ్డాను. ఆ పియానోనే స్వాతి, లెట్స్ గో. బాయ్ ప్రసాదం. ఓకే బాయ్ జాను, బాయ్ జాను, బాయ్. నా జాను పెదవులు తాకిన కోక్ ఎక్కడ? ఐ ఎస్ యా. నా జాను కోకు, నా జాను ఫ్రూటీ. ఐ అలా నా సంచి పెద్దదైంది. ఏమైంది? ఓ లెట్స్ గో. మేరీ జాను. జాను చెప్పు. ఈ ఏరియాలో చెత్తంతా ఎక్కడికి పోతుందబ్బా అనుకుంటుంటే నువ్వు తీసుకుపోతున్నావా? వాళ్ళు నన్ను కొట్టినందుకు నేను బాధపడలేదు సార్. నా ప్రేమ తీపి జ్ఞాపకాలన్నీ మోసుకెళ్ళిపోయారు సార్. అక్కడ నా గుండె గుచ్చుకుందండి. ఏమైంది సార్? వాడికి నీ లవ్ స్టోరీ డైజెస్ట్ అవ్వలేదు. అయినా ఇందులో లవ్ ఎక్కడ ఉందిరా? సార్ మీరు అలా మధ్యలో రాకండి సార్, ప్లీజ్ పూర్తిగా వినండి. ఒకరోజు స్వాతి, సంజు, నేను, మా ఫ్రెండ్స్ అందరూ షికార్కి వెళ్ళాము. నువ్వు తీసుకున్నావు స్వాతి పాప, తాగు. లీటర్లు తాగు. ఓకే, ఎక్స్క్యూజ్ మీ. యా 1 minute. ఒక నిమిషం ఇట్రా. ఏంటి ఎప్పుడు చూసినా తనతో తిరుగుతున్నావు? ఏంటి విషయం? తనంటే నాకు ఇష్టం. అంతగా ఏం నచ్చాడు వాడు నీకు? కొంతమంది చూడగా నచ్చుతారు, కానీ తను మాత్రం చూడగానే నచ్చేశాడు. ఒక్క మాటలో చెప్పాలంటే ఐఎమ్ ఇన్ లవ్ విత్ హిమ్. హృదయం కరిగించి వెళ్ళకే నా మరో హృదయం. ఒరే ఉప్మా, నీ ఉప్మాలో జీడిపప్పు జాయిన్ అయిపోయిందిరా. అంతగా లవ్ చేస్తుంటే చెప్పొచ్చు కదే. ఈ విషయం మా నాన్నకు తెలిస్తే తనని చంపేస్తారు. తనకేమైనా అయితే నేను తట్టుకోలేను. నా పైన ఇంత ప్రేమను పెట్టుకున్నావు బంగారం. ఆ రోజే తన కోసం ఏదైనా చేయాలని డిసైడ్ అయిపోయాను సార్. మమ్మీ దగ్గర బ్లెస్సింగ్ తీసుకున్నాను, డాడీతో ఫైట్ చేశాను. ఈలోగా స్వాతికి పెళ్ళి అని తెలుసుకుని షాక్ గురయ్యాను. ఎలాగలాగో పెళ్ళి పనులు స్టార్ట్ అయ్యాను. ఇలా మీకు దొరికిపోయాను. ఇంత వరస్ట్ లవ్ స్టోరీ నేను ఎప్పుడూ వినలేదన్నా. సార్ ఇంకో ఇన్సిడెంట్ చెప్పడం మర్చిపోయాను సార్. ఒక్క మాట మాట్లాడే ఉంటే చంపేస్తాను. పట్టుకెళ్ళండి. సార్ ఇంకో ఇన్సిడెంట్ అండి. అదే అండి నా లవ్ స్టోరీలో మెయిన్ ట్విస్ట్. కమిషనర్, మీరు పని మొదలు పెట్టాల్సింది.
వాడు బతికున్నప్పుడు కాదు, వాడి చావు తరువాత. బాబు ఇది పట్టుకో. ఇదిగో ఈ బ్యాక్గ్రౌండ్ మొత్తం చెట్టు మా ఇద్దరికి పిక్చర్ పాత్ర నింతరా కూడా భయం లేదు మీకు? అనిమల్ కప్పుల్లో ఫోటోలు తీయమంటారా? తీసుకో. పెళ్ళాక మీ అంకుల్ ఫస్ట్ టైం టూర్ తీసుకొచ్చారు. నువ్వు టూరా? చూసారా సార్, దీనికి టూర్ కి కిడ్నాప్ కి తేడా తెలియట్లేదు. అబ్బా నువ్వు బాబు. ఎక్స్క్యూజ్ మీ, పర్సనల్ కాల్ అనుకుంటాను. హలో హలో నాన్న నేను సంజుని మాడుతున్నాను. చెత్తవదో ఎక్కడున్నావురా? నీ వల్ల మేము ఇరుక్కుపోయాం ఇక్కడ. అలాగ తిడితే పారిపోతున్నావు. పెళ్లిగా బొజ్జగించడుగు, ఎక్కడున్నాడో కనుక్కో. ఏరా సంజు, ఎలా ఉన్నావు? బాగున్నావా? నాకేంటమ్మా, వడాపావు తినన్నా బతికేస్తాను. మీరు బాగున్నారు కదా? మేము చాలా బాగున్నాం. అమ్మయ్యా, అది తెలుసుకోవడానికి ఫోన్ చేశానమ్మా. నాకు ఫ్లైట్ లేట్ అవుతుంది. బాయ్ బాయ్ బాయ్. నువ్వు ఫోన్ కట్ చేశాడు సార్. ఎక్కడున్నాడో చెప్పలేదు. మాకు తెలిసిపోయిందిగా. ఆడేటన్నాడు, వడాపావు తింటానన్నాడు. వడాపావు ఎక్కడ దొరుకుద్దో తెలిసిన? బిజినెస్ మ్యాన్ సినిమా మేము చూడలేదు అనుకుంటాను. వేట బొంబాయిలో దొరుకుద్ది. అంత ఇప్పుడు బయట వేసుకుని బొంబాయి వెళ్తున్నాడు. ఆంబతి మొక్కలు వేసుకుని అలా చూస్తారట. రండి ఫ్లైట్ టైం అవుతుంది, బొంబాయి వెళ్ళాలా? మనం కూడా బొంబాయి. వాడేదో వీళ్ళని మిస్లీడ్ చేయడానికి వడాపావు పావు బజ్జీ అంటున్నాడు. ఈ వెధవలు వాడిని నమ్మి బాంబేకి ఎగేసుకెళ్తున్నాడు. వాడు ఫ్లైట్ ఎక్కడ ఏంటి, ఇక్కడ ఎక్కడో లోకల్లో తిరుగుతుంటాడు. థ్యాంక్స్ బాస్. విజయవాడకి నేను వేరే పని చూసుకుంటా. ఓకే. ఇక్కడ ఆపండి. 1 minute, ఇప్పుడే వస్తా. ఏం కావాలి సార్? ఇంకా ఉందా? ఉంది సార్. ఒకటి ఇచ్చేయండి. ఇదిగోండి సార్. థ్యాంక్స్ బాస్. సార్ చేంజ్. రేయ్, చాయ్ తీసుకురా. సారీ మేడం, టీ తాగడానికి వెళ్ళాను. స్వాతి, స్వాతి. సంజు, సంజు, I missed you. థ్యాంక్ యూ బాస్. ఎంతైంది? 500 సార్. రా. సారీ స్వాతి, చెప్పాల్సింది చాలా ఉంది. మీ మేటర్ ముందే తెలిస్తే అమ్మగారికి మీటర్ వేసి ఇక్కడ దాకా తీసుకొచ్చేవాడినే కాదురా. విజయవాడలో డ్రైవరే కాదు, బెగ్గర్ కూడా నా కంట్రోల్లోనే ఉంటాడు. నా కూతురుతో నీ ఫ్యూచర్ ఊహించుకునే ముందు నా పాస్ట్ గురించి కూడా నువ్వు తెలుసుకోవాలి కదరా. సార్ సార్ ప్లీజ్ సార్, వాడిని వదిలేండి సార్. చచ్చిపోయేలా ఉన్నాడు సార్. ఇప్పుడు వదలాల్సింది నేను కాదు, వాడు. వదిలేస్తాడు సార్, వదిలేస్తాడు సార్. రే, ఆయన కూతురు వదిలేస్తాడని చెప్పరా, చెప్పరా. ఏయ్, వాడు వదలాల్సింది మా అమ్మాయిని కాదు, వాడి ప్రాణాల్ని. చూస్తూ ఉండ్రా, నీ కళ్ళ ముందే నా కూతురు పెళ్లి జరుగుతుంది. ఆ తరువాత నీ చావు. రేయ్, వీణ్ణిక్కడే గోడౌన్లో పెట్టి లాక్ చెయ్యండ్రా. చెప్తే విన్నవరా, వాడు నేను చంపేస్తారా. అమ్మ ఎక్కడుంది నాన్న? నువ్వు దొరికిపోగానే పంపించేశారా. ఒక్కసారి మాట్లాడాలనుంది నాన్న.
అలాగే బాబు మాట్లాడు మాట్లాడు. హలో సంజు అమ్మా, నీకు బానే ఉంది కదా? నువ్వు ఎలా ఉన్నావురా? నేను బాగానే ఉన్నానమ్మా. నీకేమైందోనని నాకు చాలా కంగారుగా ఉంది తెలుసా? ఒక ముఖ్యమైన విషయం అమ్మా. చెప్పు నాన్న చెప్పు. రాత్రి డిన్నర్కి నాటుకోడి చికెన్ వండి పెట్టాను. మసాలా ఉంది కదా, మసాలా అది కొంచెం ఎక్కువ అమ్మా. లెగ్ పీస్ కూడా నీ స్టైల్లోనే పక్కన పెట్టి ఫ్రై చేయాలి. ఆకలేస్తుందమ్మా. టైంకి వచ్చేస్తానమ్మా. రై అమ్మతో మాట్లాడతానంటే సెంటిమెంట్గా ఏడుస్తావు అనుకున్నాను. ఫుడ్ ఆర్డర్ ఇస్తావరా? నిన్ను ఇక్కడ తీసుకొచ్చి కట్టిపడేసినా నీ బుద్ధి మాత్రం మారలేదు. ఎవరైనా గడ్డిపారేసింది ఏళ్ళ లోపలికి ఎవరు రాకూడదు, బయట కూడా కాపలా పెట్టు. ఏదో మన అంకుల్ సాటిస్ఫాక్షన్ కోసం కాసేపు పట్టించినాను కానీ నువ్వు మరీ అండర్ ఎస్టిమేట్ చేస్తున్నావు నాన్న. గో. ఒరే నేను ఆదికేశ్వర గారి కాళ్ళు పట్టుకుని బతిమలాడైనా నేను కాపాడుకుంటాను రా. నువ్వు ఏ వేషాలు వేయకరా ప్లీజ్ రా. అభి దేఖో ఇంగే పాయ్. డేయ్, వాడెందుకు నవ్వుతున్నాడు? నేనేం జోకేలేదు సార్, మదర్ ప్రామిస్ సార్. రాయ్, ఎందుకురా నవ్వుతున్నావు? ఏదవ జీవితం. ₹1,00,000 పారేసుకున్నాడు కూడా మహా అయితే వారం రోజులు టెన్షన్ పడతాడు. కానీ మళ్ళా మనసు పారేసుకుని యాదవులు ఉంటారే, పెళ్ళైదాకా టెన్షనే. ఫైట్లు, చేజ్లు, సుమోలు, కిడ్నాప్లు, అబ్బో పిచ్చి పీక్స్ అసలు. సార్ వాడు తెలివి లేకుండా మాట్లాడతాడు సార్, వాడిని వదిలేండి సార్. ఊరుకున్నా అసలే నేను ఎక్కడ పారిపోతానేమో అని అంకుల్ టెన్షన్తో చచ్చిపోతుండే. నేను టెన్షన్ పడుతున్నానా? ఆదికేశవులు రా, ఆదికేశవులు ఇక్కడ. అయితే ఆవిడ గొప్ప లవ్ ఇక్కడ. అసలే మెడిసిన్ లేని డిసీజ్ అంకుల్ ఇది. వచ్చినాడు కన్నా ఎదురువాడికే ప్రాబ్లం ఎక్కువ. బీపీ రైజ్ అవుద్ది, టెన్షన్ పెరుగుద్ది, ఇలాగే మీలాగా వణుకు పొట్టి చెమట పడుతుంది. విజయవాడ ఆది డ్రైవర్ నుంచి బెగ్గర దాకా ప్రతి ఒక్కడు నీ కంట్రోల్లోనే. అలాంటిదే నీ పొజిషన్లో చూస్తూనే ఉంది అంకుల్ కిక్. దబిడి దిబిడే. ఏంటి అంకుల్ ఇంకా అర్థం కాలేదా? బయట అంతమంది సెక్యూరిటీ, లోపల ఇంతమంది రౌడీలు, వాళ్ళ చేతిలో వెపన్స్ ఇంతున్నా కూడా రేపు నీ కూతురి పెళ్ళయ్యేదాకా నన్ను లోపల లాక్ చేసి పెట్టమన్నా అంటే నీకు నా మీద భయంతో నా హీరోయిజం పెంచేసావు అంకుల్. థ్యాంక్స్ అంకుల్. ఎందుకైనా మంచి జాగ్రత్తగా లాక్ చేసి తాళాలు మీ పాకెట్లో పెట్టుకోండి. కీస్ మిస్ అయితే పెళ్లి కూతురు మిస్ అయిపోతుంది. రాయ్, వదిలేయండ్రా వీడిని. వదిలేయాలా? ఏం పీకుతాడో చూస్తాను. సార్ సార్ వాడు డ్రామాలు ఆడుతున్నాడు సార్. వాడు మిమ్మల్ని రెచ్చగొడుతున్నాడు సార్. సార్ సార్ వాడు కన్ను కూడా కొడుతున్నాడు సార్. సార్ సార్ ప్రాబ్లం సాల్వ్ అయిందిగా, నువ్వు కూడా వెళ్ళొచ్చు. మీరు తప్పు చేశారు సార్. వాడిని లాక్ చేసి కీ మీ దగ్గర పెట్టుకోవాల్సింది. మీరేమో ప్రాబ్లం సాల్వ్ అయింది అంటారు, నాకేమో ఇప్పుడే ప్రాబ్లం స్టార్ట్ అయింది అనిపిస్తుంది. వాడు బయటికి వెళ్ళి ఏదో చేస్తాడు, మీ వాడు మళ్ళీ నన్ను లాక్కొస్తారు. ఈ అప్ అండ్ డౌన్ జర్నీ నా వల్ల కాదు సార్. పెళ్ళి అయ్యేదాకా నేను మీతోనే ఉంటాను. థ్యాంక్ యూ సార్.